మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా. వావ్, ఎంత ఆనందం వేస్తుందో నేనైతే మాటలు చెప్పలేనండి. నా చేతులతో నా సంస్థలతో పెంచుతున్న గోధుమ గడ్డి. ఇది సర్వరోగ నివారణ. మీకు ఆల్రెడీ అసలు ఇది ఎలా పెంచాలి, ఇంత ఏపుగా రావాలంటే ఏం చేయాలి, ఎందుకు పెంచాలి అన్ని డీటెయిల్స్తో వీడియో ఆల్రెడీ షేర్ చేశాను నా ఛానల్లో. ఇంకా ఎవరైనా చూసి ఉండకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందండి. సో ఇప్పుడు నన్ను ఆ వీడియో చూసాక కొంతమంది కామెంట్స్ పెట్టారండి, మేడం మీరు జ్యూస్ చేసి కూడా చూపించండి, కొన్ని డౌట్స్ ఉన్నాయి అని. సో వాళ్ళందరి కోసం ఒకసారి జ్యూస్ వీడియో చూపిస్తాను. సో మనం మీకు ఫస్ట్ హార్వెస్టింగ్ నుండి నేను చెప్తాను. హాయ్ చెప్పు అమ్ములు అందరికీ. హాయ్. ఈరోజు వీళ్ళని కూడా గోధుమ గడ్డి తాగడానికి పిలిచాను మా పక్కింటి వాళ్ళు. సో ఎందుకంటే ఈ ఏజ్ పిల్లలు కనుక గోధుమ గడ్డి తాగితే చాలా హెల్తీగా ఉంటారండి, అందులో నో డౌట్ ఇన్. సో అందుకే ఈరోజు పిలిచాను. సో చాలా యాక్టివ్ పిల్లలు ఆల్రెడీ, ఇంకా యాక్టివ్ అవుతారు, చదువులో కూడా చురుకుగా తయారవుతారు, మెమొరీ పెరుగుతుంది. అసలు సర్వరోగ నివారణ, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండాలి అంటే మనం గోధుమ గడ్డి జ్యూస్ తాగితే చాలా మంచిది. రోజు తాగకుండా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా చేసుకోవచ్చు. అయితే ఇది మళ్ళీ చెప్తున్నాను, చాలా డౌట్స్ అడుగుతున్నాడు. మనం ఎయిత్ డే రోజు హార్వెస్ట్ చేసిందే మనకి ఫుల్ పోషకాలు, మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అందుతాయి. సో 8th డే ఎలా తీసుకోవాలి అని అడుగుతున్నారు. మనం ఈ రోజు నానబెట్టామనుకోండి, రేపు రొద్దున వాటర్ వంచేసి ముళ్ళ కట్టుకోవాలి. ముళ్ళకి స్ప్రౌట్ బాక్స్లో కానీ ఒక క్లాత్లో కానీ కట్టుకోవాలి. దాన్ని ఈరోజు నానబెట్టుకున్నది రేపు రొద్దున ముళ్ళ కట్టుకుంటాం, రేపు ఈవినింగ్ మనం ట్రేలో వేసుకుంటాం, ఇలాంటి ట్రేలో. అది ఫస్ట్ డే అయిపోతుంది కదా. మళ్ళీ 8th డే రోజు మనం హార్వెస్ట్ చేసుకుంటాం. ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఈ రోజు నానబెట్టుకున్నాం, రేపు పొద్దున స్ప్రౌట్ బాక్స్లో వేసుకున్నాం, రేపు సాయంత్రం ట్రేలో వేసుకున్నాం. అంటే 12 hours నానబెట్టడం, 12 hours ముళ్ళ పెట్టుకోవడం. స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత వేసినవి చాలా ఏపుగా వస్తాయి. సో ఇది ప్రాసెస్. అండ్ ఒక్కరికి 25 grams గుప్పెడు. సో ఈ గుప్పెడు సరిపోతుందండి. ఇంత మన పిడికిల్లో వచ్చిన గుప్పెడు మనకి సరిపోతుంది. సుమారుగా అప్రాక్సిమేట్లీ 25 grams ఉంటుంది. సో ఇప్పుడు మా ఇద్దరికి, నాకు మా హస్బెండ్కి అండ్ ఈ చిన్న పిల్లలు వచ్చారు కదా, వీళ్ళకి కూడా ఇస్తున్నాను. సో ఇది ఈ ట్రే 50 grams అవుతుందండి. ఈ ఒక ట్రే, చిన్న ట్రే, దీంట్లో 50 grams గోధుమ గడ్డి నేను హార్వెస్ట్ చేసుకోగలుగుతున్నాను. సో ఇదన్నమాట. ఇప్పుడు దీనిని అండ్ మళ్ళీ ఈ మట్టిని మనం వాడుకోవద్దండి, వాడుకోవడానికి ఏమి ఉండదు, మీకు అది కూడా చూపిస్తాను. టోటల్ ఇది వేస్ట్. ఇంకా దీన్ని మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు. నేనైతే కిచెన్ కంపోస్ట్లో వేసుకుంటున్నాను. సో అసలు నాకు ఇందులో ఒక చిన్న ఆకును కూడా పడేయడానికి మనసు, వేస్ట్ కట్ చేయకుండా ఉండడానికి మనసు ఒప్పట్లేదండి. కంప్లీట్ కట్ చేసుకుంటాను. సో మీకు చూపిస్తాను ఎలా మనం ఇది మీకు దీన్ని మనం తీస్తే ఇదిగో చూడండి, ఈ బెడ్ వేర్లంతా నిండిపోతుంది. ఇది మనకి అసలు ఏమాత్రం యూజ్ అవ్వదు. ఇంకా పడేసే బదులుగా మనం మొక్కల్లో వేసుకోవచ్చు, కంపోస్ట్లో వేసుకోవచ్చు. సో దీన్ని ఇంకాస్త ఏమన్నా పోషకాలు ఉన్నా కూడా అది మొక్కలకు అందుతాయి కదా. సో మనం ఈ గోధుమ గడ్డిని ఇందులో మంచిగా వాష్ చేసుకొని, అంటే ఏదైనా మురికి డస్ట్ ఉంటుంది కదండి, ఆ డస్ట్ పోయేలాగా మనం వాష్ చేసుకున్నాము. ఇసుక కానీ అంటే వేర్లు దగ్గరికి ఉంటాయి కదా, మనం కట్ చేసినప్పుడు కొన్ని వాటర్ పోయాలి. మెయిన్గా చాలా తక్కువ నీళ్ళు, ఎక్కువ పోయొద్దు. ఎక్కువ పోస్తే ఇది గ్రైండ్ అవ్వదు. మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గోధుమ గడ్డి జ్యూస్ని, సో మనం జ్యూస్ వడపోసుకోవాలి. ఇలాంటిది క్లాత్, ఒక నెట్ క్లాత్ బ్యాగ్ కూడా ఉంటుందండి, నట్ బ్యాగ్ అని అంటారు అనుకుంటుందని. సో అది ఆన్లైన్లో 800 ఉండింది. నేను 800 కదా, ఎందుకు ఈ జాలీలో వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆర్డర్ పెట్టలేదు. సో నేనే అసలు ఒక 2 బ్యాగ్స్ కుట్టుకోవాలి అనుకుంటున్నాను. అదైతే బ్యాగ్లో వేసేసి మనం ఇచ్చేస్తే ఈ పల్ప్ అంతా కూడా తొందరగా టైం అనేది అస్సలు వేస్ట్ అవ్వదు. కానీ ఒక దగ్గర సో ఇది మనం మన స్వహస్తాలతో మామూలుగా ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అవి ఇంట్లో చేసుకోవచ్చు. నేను అది కూడా స్టార్ట్ చేశాను. మనకి ఈ గోధుమ గడ్డి మాత్రం బయట అయితే దొరకదు. మా మంచిర్యాలలో అయితే ఇంకెవరు చేయట్లేదేమో, మేబీ నేనే చేస్తానేమో, నాకు తెలియదు బిజినెస్. సో గోధుమ గడ్డి అయితే బయట దొరకట్లేదు కాబట్టి కంపల్సరీ ఎవరికి వాళ్ళుగానే చేసుకోవాలి.
ఇది నిజంగా ఎంత ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నానండి నేనైతే. ఎందుకంటే మన ఆరోగ్యానికి మనమే కారణం, మన ఆరోగ్యానికి మనమే కారణం అనేది 100% కదా. సో ఇప్పుడు ఇందులో నేను హాఫ్ లెమన్ పెడుతున్నాను. ఇది చాలా మామూలుగా అయితే ఒక గ్లాస్కి హాఫ్ లెమన్ సరిపోతుంది. ఇది చాలా రసం ఉందండి, ఫుల్గా ఉంది, అందుకే హాఫ్ సరిపోతుంది ఇద్దరికి కూడా, అందుకే హాఫ్ పిండుతున్నాను. అండ్ హనీ మూత తీయను. ఒక్కనే నేను ఇది తేనె కూడా మనకి ప్లాస్టిక్ బాటిల్స్లో వస్తుంది కదండి, రాగానే నేను తీసి ఇలాంటి గాజు దాంట్లోనే వేసుకుంటాను. ఎందుకంటే ప్లాస్టిక్ దాంట్లో ఎస్పెషల్లీ లిక్విడ్స్ అయితే అస్సలు ఉంచొద్దండి, అది ఆరోగ్యానికి అసలే మంచిది కాదు. అండ్ చిన్న పాప కోసం నేను చిన్న గాజు కప్ తీసుకున్నాను, అను కోసం. అను తాగుతావా? కంపల్సరీ పడేయొద్దు మరి, నీకోసం తేనె ఎక్కువ వేస్తున్నాను చూడు కొంచెం. సో పిల్లలు తాగని మారం చేసినా కూడా భయపెట్టో బుజ్జగించో ప్రేమతోనూ అమ్మ చెప్తే ఖచ్చితంగా వింటారండి. మీ పిల్లలకి చెప్పాలి. ఇప్పుడు చూడండి కన్నయ్య దగ్గరికి వెళ్ళారు. సో రామచంద్ర గారు అయితే అసలు దీని గురించి బాగా చెప్తారు. ఖచ్చితంగా తాగాలి, మనకి చాలా ఆరోగ్యప్రదాయిని, ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్, హెయిర్ ఫాల్, యాంటీ ఏజింగ్, అసలు ఎన్ని లాభాలు. ఇంకొక మాటలో చెప్పాం కదండి, సర్వరోగ నివారిణి. సో అను తాగి చెప్తారు ఇది ఎలా ఉందో. తాగుతాను. ఇప్పుడు మమ్మీ కూడా చెప్తున్నాను నేను, నువ్వు కూడా చెయ్యి అంజలి అని. తాగు, నోట్లో పెట్టుకో. సూపర్. ఈ ఏజ్ పాపకు నచ్చిందంటే ఇంకా అందరు తాగుతారు అంతే. వా గ్రేట్, గుడ్ జాబ్. సో ఇలా బాగుందా? ఎస్, ఇది అంకుల్కి. సెలెక్ట్ చేయా. సో ఇదండి దీని వివరాలు అన్నీ చూసారు కదా. హార్వెస్టింగ్ ఎలా చేయాలో ఫస్ట్ వీడియోలో చూపించాను, అండ్ పెంచడం ఎలా గోధుమ గడ్డి పెంచడం చూపించాను. ఈరోజు హార్వెస్టింగ్ చేసుకున్నాము, ప్లస్ జ్యూస్ ఎలా పట్టుకోవాలి ఇన్ డీటెయిల్గా చెప్పాను. ఏ రోజు వేస్తే ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలో కూడా చెప్పాను కదా. సో ఈరోజు సాయంత్రం నానబెట్టుకుంటే రేపు ఉదయం స్ప్రౌట్ బాక్స్లో వేసుకుంటే రేపు సాయంత్రం మళ్ళీ ట్రేలో వేసుకుంటాము. ఇది ఫస్ట్ డే అవుతుంది, రేపు ఫస్ట్ డే అవుతుంది. అలా 7 days తర్వాత 8th day రోజు మనం హార్వెస్ట్ చేసుకొని ఇలా జ్యూస్ చేసుకోవాలి. మళ్ళీ ఆ ట్రేని నెక్స్ట్ డేకి మళ్ళీ మనం ట్రేలో మళ్ళీ పెట్టుకోవాలి. ఈరోజు ఖాళీ అయిన ట్రే మళ్ళీ రేపు ఫస్ట్ డే అవుతుంది ఆ ట్రేకి. సో ఓకే అండి, మళ్ళీ ఒకసారి దీని లాభాలన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డాక్టర్ రామచంద్ర గారికి ఇన్ని మంచి విషయాలు తెలియజేసిన డాక్టర్ రామచంద్ర గారి డైట్ అండ్ సార్కి కూడా చాలా చాలా ధన్యవాదాలు. అండ్ సార్ ఇప్పుడు 21 days కోర్స్ చెప్తూ ఉంటారండి. ఇప్పుడు ఒక బ్యాచ్ నడుస్తుంది. అండ్ మీకు ఎవరికైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. డీటెయిల్స్ నేను చెప్తూ ఉంటాను నా వీడియోస్లో. ఓకేనా అండి? బాయ్ అండి. ఇంకెవరైనా అలసటని తగ్గిస్తుంది, క్యాన్సర్ వ్యాధి పెరుగుదలను కూడా నివారిస్తుంది అని చెప్తున్నారు. గోధుమ గడ్డి తాగడం వలన శరీరంలోని విషపూరితాలన్నీ బయటకి విసర్జింపబడతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడతారు కదూ. గోధుమ గడ్డి రసం ఆరోగ్యప్రదాయిని. దీనిని అనేక రోగాలకు నివారణగా ఉపయోగిస్తారు. ఒక్క గ్లాస్ రసంలో ఏ విటమిన్, బి కాంప్లెక్స్, సి, ఈ, కే విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సెలీనియం, సోడియం, సల్ఫర్, కోబాల్, జింక్, క్లోరోఫిల్ ఉంటాయి. దీనిలో కొలెస్ట్రాల్ ఉండదు. ఒక్క గ్లాసులోనే 17 ఎమైనో యాసిడ్స్, ఫైబర్, ఎంజైమ్స్ ఉంటాయంటే ఇది ఆరోగ్యానికి ఎంత ఉపయోగకారో తెలుస్తుంది కదండి. దీనిని కేవలం గడ్డి రసం అని తీసి పారేయొద్దండే. గోధుమ మొలకల్ని న్యూట్రిషనల్ రిజర్వాయర్గా పౌష్టికాహార నిపుణులు గుర్తించారు. గోధుమ గడ్డి ప్రయోజనాలు తెలిస్తే ఇంకా చెప్తానుండండి, ఆగండి. ఎర్ర రక్త కణాల అభివృద్ధికి గోధుమ గడ్డి రసం తాగితే చాలా అభివృద్ధి చెందుతాయండి. దీనిలో B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉండి ఎర్ర రక్త కణాల పెరుగుదలకు దోహదం చేస్తాయి. అధిక రక్తపోటు నివారణ కూడానండి. గోధుమ గడ్డి రసాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు రాదు.
బీపీ అండి జీర్ణకోశంలోని కొలెస్ట్రాల్ని కూడా కడిగేస్తుంది. ఇంకా తలసేమియా రోగులకు చాలా మంచిది అని చెప్తున్నారు. ఈ మధ్య జరిగిన పరిశోధనలో తలసేమియా రోగులు క్రమం తప్పక గోధుమ గడ్డి రసాన్ని తీసుకుంటే వారి రోగ నివారణకు ఎంతో ఉపకరిస్తుంది అని చెప్తున్నారు. మరి ఇన్ని ప్రయోజనాలు కలిగిన గోధుమ గడ్డిని మరి మీరు తీసిపారేస్తారా? అస్సలే వద్దు కదా. సో కొంచెం ప్రేమ, మన ఆరోగ్యం పట్ల కొంచెం స్పృహ ఉంటే ఖచ్చితంగా పెంచుకొని మనం రోజు త్రాగడం అనేది పెద్ద విషయమేమీ కాదు. కాబట్టి వెంటనే నాలాగా మీరు కూడా ఒక 8 ట్రేలు తెచ్చుకున్నారనుకోండి, చూడముచ్చటగా చక్కగా అందంగా ఆహ్లాదకరంగా మనం గోధుమ గడ్డిని తయారు చేసుకొని గోధుమ గడ్డి రసాన్ని తాగొచ్చు. ఇంకా మహిళలు మీరు కావాలి అనుకుంటే దీన్ని ఉపాధి మార్గంగా కూడా ఎంచుకోవచ్చు. సో మనం బాగుపడుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళని బాగుపరిచేలాగా చేసుకుందాం. సో ఇన్ని ఉపయోగకరమైన విషయాలు తెలియజేస్తున్న డాక్టర్ రామచంద్ర గారికి, సిద్ధార్థ యోగ విద్యాలయం, నేలకొండపల్లి వారికి ధన్యవాదములు.